మిస్టర్ విహారీ సమర్పించు వండర్లా వింత చట్టం తెలుగులో. ఇలానే ఉంటుందేమో దీనికి డబ్బింగ్ చెప్తే. ఇంతకీ వండర్లా ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, లోపల ఏమేమి చూడొచ్చు, ఏమేం చేయాలి, అన్నీ మనం చేయగలమా లేదా అనేది ఒకసారి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. వీడియో అయితే ఫస్ట్ లైక్ కొట్టేసి కంప్లీట్గా చూసేసి ఎంజాయ్ చేసేయండి. వెళ్ళే ముందు ఏవే ప్రికాషన్స్ తీసుకుంటే మనకి బడ్జెట్ సేవ్ అవుద్దో కూడా చెప్పబోతున్నా. వండర్లా బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్లో కూడా ఉంది. నేనైతే కొచ్చిలో ఉన్న వండర్లాకి వెళ్తున్నాను. ఎర్నాకుళం జంక్షన్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి వెళ్ళాలి అనుకుంటే జవహర్లాల్ నెహ్రూ మెట్రో స్టేషన్ కొంచెం దగ్గర, అక్కడి నుంచి బస్ క్యాచ్ చేయొచ్చు. డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి. ఎర్నాకుళం నుంచి రావాలి అనుకుంటే ఒక 1.5 అవర్ జర్నీ పడుతుంది బస్సులో అయితే. మొత్తానికి నేనైతే రీచ్ అయిపోయా. జనాలు చూస్తే చాలా ఎక్కువగానే ఉన్నారు. పార్కింగ్ అది మనం బయట చేసేయచ్చు, ఫ్రీ పార్కింగే, ఎటువంటి టికెట్స్ ఏం లేవు. లోపలికి వెళ్ళడానికి మాత్రం టికెట్ తీసుకోవాలి. అండ్ లోపల ఏమేమి ఉంటాయి అవన్నీ మనం చూద్దాం. జనాలు అయితే బీభత్సంగా కనిపిస్తున్నారు. ఇదే టికెట్ కౌంటర్. టికెట్స్ మీరు బుక్ మై షో ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకుంటే మనం ఈజీ అయిపోద్ది. లేదు ఇక్కడికి వచ్చి బుక్ చేసుకుంటాము అంటే ఫస్ట్ ఒక ఫామ్ ఫిలప్ చేసి ఎంతమంది వచ్చామో అవన్నీ ఫిలప్ చేసి లైన్లో వెయిట్ చేసి అప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవాలి. చాలా టైం పట్టింది టికెట్స్ బుకింగ్ దగ్గర. టైం వేస్ట్ అయితే ఎక్కువగానే అవుతుంది. మనకి ఇలాంటి వాచ్ ఒకటి ఇస్తారు. ఇదే మన లాకర్ కీ అనమాట. లాకర్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక లాకర్ అయితే తీసుకోండి. అందులో మన సామాన్లన్నీ పెట్టేయచ్చు. ఈ వాచ్తో అది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇలా ఉంటాయి లాకర్స్. జెంట్స్కి వేరేగా, లేడీస్కి వేరేగా సపరేట్గా ఉంటాయి. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అవన్నీను. టికెట్ ప్రైజెస్ వచ్చేసి 1600 అలా ఉంటుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ. దాంతోపాటు మనం లంచ్ ఇంక్లూడ్ చేసుకుంటే ఓ 200 అండ్ అలాగే లాకర్ ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకొంచెం అమౌంట్ పే చేయాలి. అరౌండ్ ఒక 2000 వరకు అయిపోతుంది పర్ పర్సన్కి. లోపలికి వస్తే ఈ వార్డ్రోబ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం డ్రెస్సెస్ అవి తీసుకోవచ్చు. ఇక్కడ లోపల వీటికైతే మాత్రం సపరేట్గా మళ్ళీ మనీ పే చేసి తీసుకోవాలి. అలా కాదు అనుకుంటే మీరు వచ్చే ముందే మీ యొక్క క్లాత్స్ తీసుకొని వచ్చేయండి. అంటే నైలాన్ వేర్ తీసుకొని రావాలి. కాటన్ వేర్ అలాంటివి అయితే అలౌ చేయరు. నైలాన్ వేర్ అయితే ఓకే, అవి వేసుకొని మీరు మొత్తం తిరిగేయచ్చు. ప్లస్ అన్ని వాటర్ యాక్టివిటీస్లో కూడా దిగిపోవచ్చు. చెప్పులు అలాంటివి తీసుకోకుండా వస్తేనే బెస్ట్. ఒకవేళ తీసుకొచ్చినా మీ లాకర్ దగ్గర పెట్టేయండి, ఎందుకంటే ఎక్కడ వేసుకోవాల్సిన అవసరం అయితే రాదు. మొత్తానికి నేనైతే ఒక వాటర్ యాక్టివిటీ దగ్గరికి వెళ్ళాను. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. వెయిట్ చేయాల్సిందే, ప్రతి యాక్టివిటీ దగ్గర వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీని ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock. ఒకవేళ జనాలు ఎక్కువగా ఉన్నారు సీజను అనుకుంటే మార్నింగ్ 11 o'clock నుంచి 7 o'clock వరకు నడుస్తుంది ఈవినింగ్. మీకు వెళ్ళే ప్లాన్ కనుక ఉంటే ఖచ్చితంగా మార్నింగ్ 9 కల్లా టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేయడం బెస్ట్. లేదనుకుంటే మీరు ఆ టికెట్స్ అవన్నీ తీసుకొని లోపలికి వచ్చేసరికి చాలా టైం అయిపోద్ది. యాక్టివిటీస్ మళ్ళీ మిస్ అయిపోతారు. ఇవన్నీ అమ్యూజ్మెంట్ పార్క్. ఇదంతా పైనుంచి మనకి ఈ విధంగా వ్యూ కనిపిస్తుంది. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా. లైక్ వేయడం మర్చిపోకండి మరి. లోపలికైతే వచ్చేసాను కానీ నాకైతే బ్రహ్మానందమే గుర్తొస్తున్నాడు నువ్వు నాకు నచ్చావు మూవీలో. ఆ రోలర్ కోస్టర్ని, ఈ పైకి కింద తీసుకెళ్లే మిషన్స్ని చూస్తుంటే చూడాలి, ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో అనేది. డ్రై రైడ్స్ అయితే చాలా ఉన్నాయి. అన్నింటికన్నా బెస్ట్ ఇది సింపుల్ అనిపిస్తుంది నాకు. ఈ కార్లో హాయిగా తిరుక్కోవచ్చు అండ్ రిస్క్ కూడా ఏం ఉండదు. మిగతా వాటిలో మాత్రం రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. లోపల మనకి ఏటీఎం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ కానీ ఎక్స్కర్షన్స్కి వస్తే డార్మెటరీ ఫెసిలిటీ కూడా ఉందంట. దానికోసం ఇక్కడ స్టాఫ్ని కన్సల్ట్ చేస్తే చెప్తారంట. నేనైతే మొత్తం రౌండ్ వేస్తున్నాను ఫస్ట్. ఇవే బెస్ట్. ఈ వాటర్ స్లైడింగ్స్ ఇవే బెస్ట్ అనిపించింది నాకు. అక్కడెక్కడో స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చి జారి పడతాం. మీరు ఒకవేళ కరెక్ట్గా స్లైడ్ చేయకపోతే ఇలా మధ్యలో ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చూసారా, అతను ఎవరో మధ్యలో ఆగిపోయారు. అతన్ని స్టాఫ్ అనమాట వెళ్ళి పుష్ చేస్తున్నాడు ముందుకి. సో కాబట్టి పొజిషన్ అది కరెక్ట్గా ఉండి కరెక్ట్గా స్లైడ్ చేయండి. ఇది మొత్తం పార్క్ అరౌండ్ 35 acresలో ఉందంటే ఇది. చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ చిన్నపిల్లల యాక్టివిటీస్. మనం కూడా జాయిన్ అయిపోవచ్చు, ఎవరు నో చెప్పరు. అండ్ మనం కూడా వాళ్ళతో పాటు ఆడుకోవచ్చు.
ఇక్కడికి వస్తున్నారు అనుకుంటే ఎయిదర్ గ్రూప్గా రావడానికైనా ట్రై చేయండి, లేకపోతే మినిమం ఇద్దరైనా రండి. అప్పుడే మీరు అన్ని యాక్టివిటీస్ ఎంజాయ్ చేయొచ్చు. నాలా సోలోగా వస్తే కొన్ని చేయగలం, కొన్ని చేయలేం. సో అన్నీ చేయాలి అనుకుంటే గ్రూప్గా రావడం మంచిది. అప్పుడే ఫన్ కూడా ఉంటుంది మీకు. ఈ వేవ్ స్విమ్మింగ్ పూల్ ఈవినింగ్ టైంలో మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. అండ్ వేవ్స్ వస్తాయి, దీనిలో ఎంజాయ్ చేయొచ్చు బాగా. పెనంలో అతుక్కుపోయిన గారెల్లాంటి ఈ గాలి బుడగలు వస్తున్నాయి కదా, వీటి మీదే మనం కూర్చొని స్లైడ్ అవ్వాలి. మినిమం 2 పర్సన్స్ అయినా చేయాలి. అప్పుడే మనకి థ్రిల్ ఉంటుంది, ప్లస్ సేఫ్గా వెళ్ళిపోవచ్చు కూడా. మనకి లైఫ్ గార్డ్స్ ప్రతి యాక్టివిటీ దగ్గర ఉంటారు. వాళ్ళు మనకి పుష్ చేస్తారు, ప్లస్ సజెషన్స్ ఇస్తారు. లోపలికి మొబైల్స్, కెమెరాస్ లాంటివి వెళ్ళలేదు కాబట్టి నేను క్యాప్చర్ చేయలేకపోయాను. దీన్ని వాటర్ పెండులం అంటారంట. ఆ పైనుంచి జారితే పైకి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నాం. ఇలాంటిది వైజాగ్ వాటర్ పార్క్లో కూడా ఉంది, బట్ అంత పెద్దది లేదు. తాడుతో విన్యాసాలు చేయాలి అనుకుంటే ఈ యాక్టివిటీని కూడా చేసేయండి. ప్రతిదానికి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు ఎక్కడైనా. లోపల ఇది రైన్ డ్యాన్స్. ఇక్కడ రైన్ డ్యాన్స్లో మీరు మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకోవచ్చు. లేడీస్కి సపరేట్గా రైన్ డ్యాన్స్ ఉంది, అక్కడ లేడీస్ చేసుకోవాలి. లంచ్ టికెట్ నేను ముందుగానే తీసుకున్నాను కాబట్టి లోపల మనం ఆ టికెట్ చూపించి ఎక్కడైనా లంచ్ తీసుకోవచ్చు, బిర్యానీ తీసుకోవచ్చు. ఇదేంటంటే మీరు అక్కడ టికెట్ తీసుకోకపోతే లోపల మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకొని వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా టికెట్ చూపించేసి బిర్యానీ తీసేసుకోవచ్చు. టేస్ట్ ఓకే, మరీ హైలైట్ అయితే ఏం లేదు, యావరేజ్గానే ఉంది. అన్ని హోటల్స్లో మీరు ఏ హోటల్లోనైనా తినొచ్చు. వీక్ డేస్ రావడానికి ట్రై చేయండి. వీకెండ్స్ అయితే తెలిసిందే కదా, బీభత్సంగా ఉంటారు జనాలు. సో వీక్ డేస్ వస్తే మీకు ఖాళీ ఉంటుంది, ప్లస్ ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ వ్యూ అయితే ఇది. ఈ వాటర్ స్లైడింగ్ ఇది మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి. మంచి ఎక్స్పీరియన్స్ అండ్ థ్రిల్లింగ్గా కూడా ఉంది ఇది. చూసారా వేవ్ స్విమ్మింగ్ పూల్ గురించి చెప్పాను కదా ఎలా ఉంటుందో. జనాలు చూడండి ఎంతమంది వచ్చేసారు ఆల్రెడీ. మీరు యాక్టివిటీస్ అన్నీ, ఈ వాటర్ యాక్టివిటీస్ అన్నీ మార్నింగ్ చేసుకుంటే మీకు డ్రై యాక్టివిటీస్ ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీ ఉంటాయి. లేదు ఫస్ట్ డ్రై యాక్టివిటీస్ చేసుకుంటాను అంటే రష్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ దీని దగ్గరికి వచ్చేసరికి మీకు ఖాళీ దొరకదు. ఎలాగనుకున్నా కొన్ని యాక్టివిటీస్ అయితే మిస్ అయిపోతాం, అది మాత్రం ష్యూర్. సీనియర్ సిటిజన్స్, హార్ట్ అటాక్ లాంటివి, లేకపోతే ఇంకేమైనా ఆస్తమా లాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు ఇలాంటి రిస్కీ యాక్టివిటీస్ అవాయిడ్ చేయండి. ఇవి చేయకపోవడమే బెస్ట్. ఇలా సింపుల్గా దీనిలో కూర్చొని రౌండ్లు తిరగడం మంచిది. నేను అదే చేశాను అనుకోండి. ఇది కూడా బాగానే అనిపించింది మ్యూజిక్తో పాటు. అండ్ ఇదోటి స్కై హై అనమాట, చాలా పైకి తీసుకెళ్తుంది. అంత పైకి తీసుకెళ్ళి కిందకు చూస్తే మీకు ఏమైనా హైట్ ప్రాబ్లం, హైట్ ఫోబియా లాంటివి ఉంటే ఎక్కొద్దు. లేదనుకుంటే మాత్రం వ్యూ హైలైట్గా కనిపిస్తుంది. మొత్తం కొచ్చి వ్యూ అంతా కనిపిస్తుంది. ఒక డ్రోన్ వ్యూలా అనిపించింది నాకైతే. తీసుకున్న టికెట్కి న్యాయం చేయాలి కదా అనేసి ఇవన్నీ ఎక్కడం తప్ప రిస్కీ థింగ్సే ఇవన్నీ. ఆ పైకి కిందకి అది తీసుకెళ్తున్నప్పుడు అయితే గుండెల్లో ఒక్కసారి గుబేలు మన్నట్టు అనిపిస్తుంది. ఆ గాలిలో తేలినట్టు ఉంటుంది గుండె. పర్లేదు, కొంచెం గట్టిగా బయటకు అరుస్తూ ధైర్యంగా ఉన్నామని చెప్పుకోవడమే. లంచ్ కూపన్తో స్నాక్స్ ఫ్రీగా ఇచ్చారు. ఈ రోలర్ కోస్టర్ని చూశారు కదా, దీనికైతే డిమాండ్ బీభత్సంగా ఉంది. ఎలాగనుకున్నా ఒక అరగంట వెయిట్ చేస్తే కానీ మనకి కూర్చునే ఛాన్స్ అయితే రావట్లేదు. అందుకే అంతసేపు ఏం వెయిట్ చేస్తాం, అందులోనూ రిస్క్ ఎందుకు చేయడం అని చెప్పేసి నేను ఎక్కలేదు. మీరు ఎక్కాలనుకుంటే వెయిట్ చేసి ఎక్కండి, బట్ నాకైతే బ్రహ్మానందమే గుర్తొస్తున్నాడు ఇది చూస్తుంటే. ప్రతి యాక్టివిటీకి ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ ఉంటుంది. అదైతే టికెట్ డబుల్ ప్రైస్ తీసుకోవాలి. అలా అయితే ఎర్లీగా ఎంట్రీ వస్తుంది అనమాట. మీరు ఒకవేళ క్లాత్స్ ఏమి తెచ్చుకోలేదు, నైలాన్ క్లాత్స్ తెచ్చుకోలేదు అనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. మొబైల్ కవర్స్ కూడా కొనుక్కోవచ్చు, 350 రూపీస్ అంట. అండ్ ఇలాంటి గేమ్స్ అవి ఆడుకోవచ్చు. దీనికైతే మళ్ళీ సపరేట్గా ప్రైస్ పే చేసి ఆ గేమ్ ఆడుకోవాలి. గెలిస్తే బొమ్మలు ఇస్తారు మనకి. ఈవినింగ్ అయిందంటే అందరూ ఈ స్విమ్మింగ్ పూల్లోకి వచ్చేస్తారు. లేడీస్ అండ్ కిడ్స్కి సపరేట్గా, పెద్దవాళ్ళకి అంటే జెంట్స్కి సపరేట్గా ఉంటుంది. అండ్ దీన్ని హయ్యెస్ట్ డెప్త్ వచ్చేసి 5.5 feet ఉంటుంది. సో మీరంతా లాస్ట్ వరకు అయితే వెళ్ళడానికి ట్రై చేయకండి. ఒకవేళ మీరు హైట్ తక్కువ ఉంటే, ఈత రాకపోతే ఇంకా అవాయిడ్ చేసుకోవడం మంచిది. లైఫ్ గార్డ్స్ అయితే ఉంటారు.
అండ్ ఇదిగోండి ఇలా వేవ్స్ అయితే వస్తుంటాయి, వాటికి కూడా ఒక టైమింగ్ ఉంటుంది, ఒక 15 మినిట్స్ రన్ అవుతుంది వేవ్స్. ఆ టైంలో మాత్రం గట్టిగా ఎగురుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు ఆ వేవ్స్తో పాటు మీరు కూడా. ఇక్కడ జనాలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని వండర్లాస్ కూడా ఇలానే ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీరు ఏమైనా హైదరాబాద్, బెంగళూరు ఎక్స్పీరియన్స్ చేసుంటే కామెంట్ చేయండి. సో మొత్తానికి వండర్లా మొత్తం తిరిగేసి కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. అంటే ఇంకా బయటికి రాలేదు. మన లాకర్ కీ ఉంది కదా, ఒక వాచ్ లాంటిది ఇచ్చారు, దాన్ని లాకర్ సెక్షన్లో డిపాజిట్ చేస్తే మనకు ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్తో మనం ఐస్ క్రీమ్స్ కానీ టీ కానీ తీసుకోవచ్చు. 120 రూపీస్ కూపన్ ఇచ్చారు. ఆ కూపన్తో 2 ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను ఇక్కడ నేను. అలా తినుకుంటూ బయటకు వచ్చేసా. బయటకు వచ్చేస్తే మనకి డైరెక్ట్ బస్సు, ఎర్నాకుళంకి డైరెక్ట్ బస్సు కూడా ఇక్కడ నుంచి ఉంది. అంటే ఈవినింగ్ టైం కాబట్టి ఉంటుంది. ఇది మరి మొత్తానికి ఎలా అనిపించిందో చెప్పండి.